రాజకీయాలు చాలా సందర్భాల్లో ప్రజల భావోద్వేగాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. సమాజంలో ఏర్పడే సెంటిమెంట్లు రాజకీయ పరిణామాలపై గణనీయమైన ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ 5 ఏళ్ల పాలనపై ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా ప్రతిఫలించింది. పరిపాలనా లోపాలు, ఆర్థిక నిర్వహణపై విమర్శలు, అభివృద్ధి పనుల మందగమనం వంటి అంశాలు ప్రజా అభిప్రాయాన్ని ప్రభావితం చేశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదనే ఆరోపణలు తరచుగా వినిపించాయి. భారీ స్థాయిలో అప్పులు పెరగడం, సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి రంగాలకు తగిన ప్రాధాన్యత లేకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. పరిశ్రమల పెట్టుబడులు తగ్గడం, కొన్ని సంస్థలు రాష్ట్రాన్ని విడిచిపెట్టడం కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అదే సమయంలో భూ వివాదాలు, ఇసుక విధానం, మద్యం పాలసీ, ప్రభుత్వ వ్యవస్థల రాజకీయీకరణ వంటి అంశాలపై కూడా వైసీపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. స్థానిక సంస్థల స్వయం ప్రతిపత్తి తగ్గిందన్న ఆరోపణలు, ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు వంటి విషయాలు ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వైసీపీ పాలనలో జరిగిన నిర్ణయాలు, వివాదాలను ప్రజల ముందుకు తీసుకువస్తూ రాజకీయంగా ఒత్తిడి కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే నెయ్యి కల్తీ వ్యవహారం కీలక అంశంగా మారింది. శాసనసభలో 0 అవర్ను సైతం రద్దు చేసి ప్రత్యేకంగా ఈ అంశంపైనే విస్తృత చర్చ నిర్వహించడం ప్రాధాన్యతను స్పష్టంగా చూపించింది. తిరుమల అనగానే కోట్లాది మంది భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక భావోద్వేగాలు గుర్తుకు వస్తాయి. అలాంటి పవిత్ర స్థలంలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని, అదే నెయ్యితో లడ్డూలు తయారీ జరిగిందనే సమాచారం బయటికి రావడంతో భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ అంశం రాజకీయంగా కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఈ విమర్శల నుంచి బయటపడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలో వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ అది పెద్దగా ఫలితం ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మధ్యలో ఇతర అంశాలను ప్రస్తావించిన పరిస్థితి మారలేదు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధారాలతో విషయాలను వెల్లడించారని కూటమి వర్గాలు పేర్కొంటున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కఠినంగా స్పందిస్తూ నెయ్యి కల్తీ సాధారణ తప్పు కాదని, అది మహా అపరాధమని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. మా ఉద్దేశం ఒకటే అధ్యక్ష, ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే ఇందులో మనందరం కూడా దర్గా గానీ, మన కశ్మూర్ దర్గా గురించి వీటన్నిటి మాట్లాడుతూ ఉంటే బేసిక్ నేను కూడా నెల్లూరులో పెరిగాను కాబట్టి నేను అర్థం చేసుకోగలను. ఎక్కడా కూడా వేరే మతాలను కించపరచడం అనేది తెలియదు అధ్యక్ష. ఈ దేశం అందుకే ఈ దేశం ఇలా ఉండేది కాదు. అలాంటి దేశం సాంప్రదాయాలని వీళ్ళు కూర్చోబెట్టి కల్తీ జరిగిందంటే వెరీ సింపుల్ గా ఏం చేయాలి, అడల్ట్రేషన్ జరిగింది, మేము కూర్చోబెట్టి దీన్ని కరెక్ట్ చేసుకుని మీరు కరెక్ట్ చేయండి, మేము మీకు మద్దతు ఇస్తాం, ఇంతే చెప్పాలి. అంతేగాని దాన్ని వెనకేసి వస్తున్నారు అంటే ఒకటి క్లియర్ కట్ రిపోర్ట్ ఉంది, అందులో నెయ్యి లేదనేది, అందులో రసాయనాలు ఉన్నాయని క్లియర్ కట్ చెప్పింది. ఈ రసాయనాల్లో ఏమున్నాయి అనేది అది పెరుమాళ్ గారికి ఆయన కూర్చొని చేయాలి. ఒక రిపోర్ట్ ఏమో మాకు ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమో దాంట్లో ఖచ్చితంగా ఈ జంతువు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ప్రాపర్ ఆథరైజ్డ్ బోర్డు. వీళ్ళేమో కూర్చొని అది కూడా మాట్లాడలేదు. వెరీ క్లియర్ కట్ యాజ్ ఆన్ టుడే స్పెషల్ మన సిబిఐ ఇచ్చిన మన చార్జ్ షీట్ ప్రకారం ఆ నెయ్యి కాదు, ఇది పామాయిల్ తో పాటు రసాయనాలు కలిపింది. దీన్ని కూర్చోబెట్టి వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్ళాలి. ఇది ధర్మానికి సంబంధించిన విషయం. అది ఇదే ఇష్యూ కనుక, ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే, హిందూ ధర్మానికి కాకుండా, వెంకటేశ్వర వారికి కాకుండా ఇంకెవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులైపోయి ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసేవాడు. కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిలో కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది హిందూ వర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న అనుమానాలను మరింతగా హైలైట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. శాసనసభలో జరిగిన తాజా చర్చలు, ప్రభుత్వ వైఖరి, బయటపడుతున్న వివరాలు అన్ని కలిపి చూస్తే ఈ వివాదం భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా సవాళ్లు తీసుకురావచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోట్లాది భక్తుల భావోద్వేగాలతో ముడిపడిన అంశం కావడంతో రాజకీయ ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాల్సి ఉంది.